హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించినటువంటి లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా 18th అక్టోబర్ రోజున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరిగిందబ్బా. అయితే 18 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఈ సినిమాని చూడాలి. అలాగే ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో అయితే దూసుకెళ్తుందండి. ఈ వీడియోలో మనం డే 2 ఆక్యుపెన్సీ ఏంటి, కలెక్షన్స్ ఏంటి, అండ్ ఓవరాల్ ఈ సినిమా బడ్జెట్ ఏంటి, ఓవరాల్ వరల్డ్ వైడ్ మనకి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఈ సినిమాకి, ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, ఓవరాల్ వరల్డ్ వైడ్ ఈ సినిమా యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా యొక్క బడ్జెట్ చూసినట్లయితే 9 కోట్లు. ఈ సినిమా ఏరియా వైజ్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 2 కోట్లు, సీడెడ్ 1,25,00,000, ఆంధ్ర 3 కోట్లు. ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 6,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఒకసారి కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనం చూసినట్లయితే 0.60 CR అంటే 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అట్లాగే మనం ఒకసారి ఓవర్సీస్ నుంచి ఎంత బిజినెస్ జరిగిందో చూసినట్లయితే 1,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓవర్సీస్ నుంచి జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ మనం ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినట్లయితే 8,15,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేసుకోవాల్సింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా 9 కోట్ల ప్లస్ షేర్ పైనే షేర్ వసూలు చేయాల్సింది. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాల్లోకి వెళ్ళిపోయారు. ఇక డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి డే 2 తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 25%, ఆఫ్టర్నూన్ షో 50%, ఈవినింగ్ షో 50%, నైట్ షో 58%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 32% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ డే 2 తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 46%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా డే 2 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,75,00,000. అంటే మనం డే 1 తో పోలిస్తే ఆల్మోస్ట్ 50 లక్షలు అయితే కలెక్షన్స్ పెరిగాయి ఫ్రెండ్స్. నైస్. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 2 డేస్ ఏరియా వైజ్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 1,26,00,000, సీడెడ్ 45,00,000, ఆంధ్ర 1,40,00,000. టోటల్ 2 డేస్ 2 తెలుగు రాష్ట్రాలలో 3,11,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ 5,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి వరల్డ్ వైడ్ 2 డేస్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మనం జస్ట్ మాట్లాడుకున్నాం 3,11,00,000 షేర్ అయితే వసూలు అయ్యింది. అట్లాగే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 0.45 CR అంటే 45 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే వసూలు అయ్యాయి ఫ్రెండ్స్. ఇక ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్లయితే 0.65 CR అంటే 65 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే మనకి ఓవర్సీస్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ 2 డేస్ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 4,21,00,000. అట్లాగే టోటల్ 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 7,90,00,000. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 4,79,00,000 షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఎన్ని డేస్ లో మన డిస్ట్రిబ్యూటర్స్ లాభాల్లోకి వెళ్ళొచ్చు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.